ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ గురించి ఉంటుంది. దిమ్మ తిరిగిపోయే న్యూస్‌లు తెలుస్తున్నాయన్నమాట. సో, అవి ఇక్కడ అడ్రస్ చేయడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. దాంతో పాటు చాలామంది లీక్స్ వీడియో చేశారు పొద్దున అబౌట్ టీటీఎఫ్ ఎవరు గెలిచారు, దాని తర్వాత ఏం జరిగింది అనేది. సో, మన ఛానల్‌లో కూడా ఆ వీడియో ఉంది. చూడకపోతే ఎవరైనా చూడండి. సో, దాని మీద కూడా రకరకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. సో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేస్తుండండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ థింగ్, యాజ్ పర్ ద లీక్స్ గురించి లీక్స్ వచ్చిన దాని మీదనే మాట్లాడుతున్నాను. వీడియోలో అంటే ఎపిసోడ్లో ఏం జరిగింది, హౌస్లో ఏం జరిగింది అనేది క్లారిటీ ఉండట్లేదు. ఈ మధ్య లీక్స్ ఎంత రాంగ్ అవుతున్నాయి, ఎంత మిస్లీడ్ చేస్తున్నారు అనేది మీరు కూడా చూసింటారు. సో ఈ వీక్ ఎస్పెషల్లీ కళ్యాణ్ నామినేషన్స్లో ఉన్నాడు అనే దగ్గర నుంచి సో నిన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యింది అనే వరకు అన్నీ రాంగ్ లీక్సే. మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది కూడా రాంగ్ లీక్. ఇంకా నేను చెప్తానే ఉన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని. సో అది కూడా రాంగ్ లీకే. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగలేదు. సో హౌస్లో అందరూ ఉన్నారు. బికాస్ ఆఫ్ అది రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి. సో సీనియర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుమన్ అన్న లీస్ట్లో ఉన్నాడు అనుకుందాం కాసేపు. ఇప్పుడు మధ్యలో లేపి 3:30 అప్పుడు నిద్ర లేపి సుమన్ అన్నని లగేజ్ సర్దుకొని బయటకు వచ్చేయమని చెప్పడం తెలుగు బిగ్ బాస్కి అంత వర్కౌట్ అవ్వదు. అది మేబీ అది ఏమన్నా కుర్రాళ్ళు అయి ఉంటే సో కాసేపు ఓకే కానీ, బట్ అలాంటి ఒక పర్సన్, ఆయన కూడా కొంచెం సీనియర్ పర్సనే కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్స్ని తెలుగు బిగ్ బాస్కి తీసుకురారు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ మేబీ అది 10:30, 11 ఆ టైంలో మేబీ చేసేసి ఉంటే ఓకే కానీ, మరీ మిడ్ నైట్ పడుకున్న తర్వాత మధ్యలో లేపి ఫేక్ అయితే ఓకే కానీ రియల్ ఎలిమినేషన్ అలా చేయకపోవచ్చు. ఎందుకంటే సాటర్డే చేసుకోవచ్చు, దెర్ ఇస్ ఎ స్కోప్, దెర్ ఇస్ ఎ ఛాన్స్. అండ్ దట్ టు ఇంకొక విషయం ఏంటంటే అది మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగకపోవడానికి మేజర్ ఛాన్సెస్ ఎందుకు ఉండొచ్చు అంటే సింగిల్ ఎలిమినేషన్తోనే వెళ్ళాలని అనుకుంటున్నారు కాబట్టి. మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుంటే డెఫినెట్లీ సెకండ్ ఎలిమినేషన్ కూడా జరగాలి, అంటే డబుల్ ఎలిమినేషన్ జరగాలి. సో డబుల్ ఎలిమినేషన్కి వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, సింగిల్ ఎలిమినేషన్తోనే వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి ఆ సస్పెన్స్ని ఉంచాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే సుమన్ అన్న ఓటింగ్ ప్రభావం అలా కనిపిస్తుంది కాబట్టి. సో మాట్లాడుకుందాం దాని గురించి. అందుకని చెప్పి సో సింగిల్ ఎలిమినేషన్తో వెళ్ళాలి, టాప్ 6 తోటి ఫైనల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు. అందుకనే సింగిల్ ఎలిమినేషన్కే స్కోప్ ఉంటుంది. లేకుంటే మేబీ చేసుండొచ్చేమో మిడ్ వీక్ ఎలిమినేషన్. నేను ముందు చెప్పిందంతా హంబక్ అయ్యిండొచ్చు. బట్ నాకు అనిపిస్తుంది దాని ప్రకారం అలా చేయకపోతుంటారు కూడా. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయినా డబుల్ ఎలిమినేషన్ అయినా సాటర్డే సండేనే చేయడానికి ట్రై చేస్తారు. మరి అంత దారుణంగా అయితే చెయ్యరు బిగ్ బాస్ అని నా నమ్మకం. ఓకేనా, అది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీటీఎఫ్ తనూజ గారు గెలిచారు. టీటీఎఫ్ తనూజ గారు గెలిచిన తర్వాత బిగ్ బాస్ ఆ కన్ఫెషన్ రూమ్లోకి తనూజ గారిని పిలిచారంట. సో తనూజ గారిని పిలిచిన తర్వాత తనూజ గారి ముందు 2 ఆప్షన్స్ పెట్టారు బిగ్ బాస్. ఒకటి వచ్చేసరికి మీకు డబ్బులు కావాలా అంటే ఇప్పటి వరకు ఏదైతే డబ్బులు సంపాదించుకున్నారో తనూజ గారు ప్లస్ తనూజ గారి దగ్గరికి వచ్చిన డబ్బులు, నెక్స్ట్ మేబీ మిగిలిన ఇమాన్యుల్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆమెకే వచ్చేస్తాయేమో, మరి నాకు తెలియదు ఎంత అమౌంట్ అనేది. సో సర్టన్ అమౌంట్ ఎంతైనా అంటే తను 75,000 ఇచ్చాడు కదా సో డెమోను, ప్లస్ దీని దగ్గర ఒక 2 lakhs ఉంది కదా. సో 2,75,000. ఇమాన్యుల్ దగ్గర ఉన్న అమౌంట్లో ఏమైనా సగం వచ్చుద్దా అవన్నీ మనకి ఇంకా అంత క్లారిటీ లేదు. సో ఎంతైనా ఒక ఎక్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ అమౌంట్ కావాలా మీకు ఒక ఆప్షను, లేదు అంటే ఇమ్యూనిటీ కావాలా రెండో ఆప్షన్. ఓకేనా, 2 థింగ్స్ ఇక్కడ 2 బిగ్ బాస్ అడిగాడంట. సో 2 బిగ్ బాస్ అడిగినప్పుడు తిను నాకు అసలు ఏమి వద్దు, నేను ఆడియన్స్ ఓటింగ్ త్రూ వెళ్తాను అని చెప్పిందంట. సో ఇప్పుడు దీన్ని చాలామంది క్వశ్చన్ చేయడం ఏం జరుగుతుందంటే, సో తనకి అంతలానే ఇమ్యూనిటీ వద్దు అని అనుకున్నప్పుడు ముందే ఆగిపోవచ్చు కదా. సో ముందే ఆగిపోతే వేరే వాళ్ళు ఆడుకుంటారు కదా, మరి ఎందుకు ఇమ్యూనిటీ కోసం అంతలావన ఆడటము, వేరే వాళ్ళ అమ్మాయికి సపోర్ట్ చేయడము, ఈ వద్దు అని చెప్పడం ఎందుకు అని కొంతమంది వాదిస్తున్నారు, మాట్లాడుతున్నారు కూడా. సో దానికి సింపుల్ లాజిక్ ఏంటంటే, అది కరెక్టా తప్ప అనేది ఇది యాజ్ పర్ ద లీక్సే మాట్లాడుతున్నా, వాళ్ళు కూడా యాజ్ పర్ ద లీక్సే క్వశ్చన్ చేస్తున్నారు కూడా. సో కాబట్టి నేను ఇప్పుడు యాజ్ పర్ ద లీక్సే లాజిక్ మాట్లాడుతున్నా. తనూజ గారికి బిగ్ బాస్ డైరెక్ట్గా నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అని కళ్యాణ్కి ఎలా అయితే చెప్పారో నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అని అలాగా చెప్పేసి ఉంటే అప్పుడు ఆ అమ్మాయి నాకు అవసరం లేదు బిగ్ బాస్, నేను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా మాత్రమే వెళ్తాను అని అమ్మాయి చెప్పు ఉండుంటే, అరే ఈ పిల్ల భలే ఎక్స్ట్రాల్ చేస్తుంది కదా, ఓవర్ యాక్షన్ ఇంత కష్టం అని అనుకోవచ్చు. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి 2 ఆప్షన్లు ఇస్తాడు. ఆ 2 ఆప్షన్లు ఇచ్చినప్పుడు కొంతమంది డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇమ్యూనిటీ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో 90% ఆ డబ్బులు తీసుకోకుండా ఇమ్యూనిటీ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఒక వీక్ లోపలికి వెళ్తే సో బెటర్ ఉంటుంది కదా, ఫైనల్ వీక్లోకి అడుగు పెట్టినట్టు ఉంటుంది, ఆ ఏవీ వచ్చుద్ది అనుకునే వాళ్ళు ఉంటారు, రైట్. ఇప్పుడు తను ఆ ఏవీకి ఎలా అయినా తనకి ఆ ఏవీ వచ్చుద్ది అనుకున్నప్పుడు ఆ మూమెంట్కి
బిగ్ బాస్ ఆ క్వశ్చన్ అడుగుతారని తెలియదు కదా. సో డైరెక్ట్గా ఫినాలే వీక్లోకి పంపించేస్తారు అనుకున్నారు. కళ్యాణ్ అయితే ఎలా వెళ్ళాడో అలాగే ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోద్దని ఆ అమ్మాయి అనుకోండొచ్చు. సో బిగ్ బాస్ ఆ క్వశ్చన్ అడుగుతారని ఆ అమ్మాయికి తెలియదు కదా. సో ఆ క్వశ్చన్ అడుగుతారని ఆ అమ్మాయికి తెలియనప్పుడు ఆ అమ్మాయి నాకు ఏది వద్దు అనడం అనేది ఆ అమ్మాయి చాయిస్. బిగ్ బాస్ స్టార్టింగ్లోనే ఇదిగో నేను ఇలా అడుగుతాను, సో నువ్వు ఏదో ఒక సమాధానం చెప్పాల్సి వస్తుంది, మీరు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అని బిగ్ బాస్ చెప్పుంటే సో అప్పుడు మేబీ అనుకోవచ్చు. బట్ ఆ అమ్మాయి ఏంటి గేమ్స్ అన్నీ గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ డైరెక్ట్గా అయిపోవాలనుకుంది. బిగ్ బాస్ ఏంటి అక్కడ మెలికి పెట్టాడు యాక్చువల్లీ. ఇప్పుడు బిగ్ బాస్ ఆ అమ్మాయికి ఫేవర్ చేశాడా లేదంటే ఇప్పుడు ఆ బిగ్ బాస్ ఆ అమ్మాయికి ఎలివేషన్ ఇవ్వాల్సిన చోట ఎలివేషన్ ఇవ్వలేదు ప్రాపర్గా. అమ్మాయి టాస్క్ గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాల్సినప్పుడు ఒక రేంజ్లో బ్లాస్ట్లు గీస్ట్లు అన్నీ జరగాలి కదా. అలాంటిది ఏం జరగకుండా కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి ఇలాంటి 2 క్వశ్చన్స్ అడిగితే ఆ అమ్మాయి ఏం తీసుకుంటుంది? ఏదో తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. ప్యూర్లీ అమ్మాయి చాయిస్ అది. ఓకేనా. అది వేరే వాళ్ళకి పనికొచ్చేది కదా. అమ్మాయి ముందే వద్దనుకుంటే అమ్మాయి ముందు వద్దనుకోలేదు, సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అనుకుంది. ఓకేనా. బట్ కాకపోతే బిగ్ బాస్ ఇలాంటి క్వశ్చన్ మీకు కావాలా అని అడుగుతారని ఎవరికి తెలుసు? కావాలా అని ఎందుకు అడగాలి బిగ్ బాస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అది కదా క్వశ్చన్ మార్కు. ఇప్పుడు అదే క్వశ్చన్ కళ్యాణ్ అడుగుంటే కళ్యాణ్ కూడా డెఫినెట్గా తీసుకునేవాడు కాదు కదా. నీకు ఫైనలిస్ట్ అవ్వాలని ఉందా కళ్యాణ్ చెప్పు అని అడుగుంటే నువ్వు రితు ఉన్నారు, నీకు అవ్వాలని ఉందా కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్టు? నువ్వు అవ్వద్దు అనుకుంటే సో టాస్క్ పెట్టము, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మీ ఇద్దరు. తను వెళ్ళిపోద్ది. లేకుంటే మీ ఇద్దరికి కూడా అవ్వాలని ఉందంటే టాస్క్ పెడతామని అన్నప్పుడు మేబీ కళ్యాణ్ ఒప్పుకోకపోయి ఉండొచ్చేమో ఆ సిచ్యువేషన్లో. అలా అడగలేదు బిగ్ బాస్ ఆ అబ్బాయిని. లేదు టాస్క్ గెలిచిన తర్వాత కూడా కళ్యాణ్ నీకు టీటీఎఫ్ కావాలా అని అడగలేదు బిగ్ బాస్ ఆ అబ్బాయిని. ఇక్కడ ఈ అమ్మాయిని అడిగారు. సో అడిగినప్పుడు ఏమవుతుంది? డెఫినెట్లీ వద్దనే అంటారు ఎవరైనా. అండ్ ఇక్కడ ఈ అమ్మాయి వద్దు అనడానికి కూడా ఒక లాజిక్ ఉంది అబ్బా. ఇప్పుడు దీనికి నేను కన్విన్స్ అవుతాను. మన కళ్యాణ్ విషయంలో టీటీఎఫ్ గెలిచిన తర్వాత కూడా కళ్యాణ్ ఎలా అయినా నామినేషన్స్లో ఉంచాలి బిగ్ బాస్ అన్నప్పుడు మనం చెప్పిన లాజిక్ ఏంటి, మనం మాట్లాడుకున్న లాజిక్ ఏంటి? సో కళ్యాణ్ కూడా నామినేషన్స్లో ఉంటే ఎవరు డిజర్వ్ ఉంటుందో వాళ్ళకి ఓటింగ్ పడుతుంది. సో కళ్యాణ్ ఓటింగ్ అనవసరంగా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యి సో ఓటింగ్ సరిగ్గా లేని వాళ్ళు కూడా మేబీ హౌస్లో ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో కళ్యాణ్ కూడా నామినేషన్స్లో ఉంటే ఎవరు ఓటింగ్ వాళ్ళకి పడుతుంది. సో అప్పుడు ఎవరు ఓటింగ్ త్రూ వాళ్ళు వెళ్తే టాప్ 5లోకి వాళ్ళు వెళ్ళినట్టే జెన్యూన్గా అనేది మనం ఎట్లయితే మాట్లాడుకున్నామో సేమ్ థింగ్ యాజ్ పర్ ద లీక్స్ ఇది కూడా అంతా మాట్లాడుతుంది మీతో. నేను ఈ నెరేటివ్ వచ్చింది కాబట్టి బయటికి. సో ఇప్పుడు తనూజ గారు ఫర్ ఎగ్జాంపుల్ తను ఇమ్యూనిటీ తీసేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 గంట టైం ఉంటుంది, 11 o'clock ఎపిసోడ్ అయిపోతుంది, 1 గంట టైం ఉంటుంది. ఆ గంటలో ఓటింగ్ ఇప్పుడు సంజన గారు ఉన్నారు, సుమన్ ఉన్నాడు, నెక్స్ట్ భరణి గారు ఉన్నారు. ముగ్గురికి క్లోజ్ ఓటింగ్ పడుతుంది దగ్గర అటు ఇటుగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ గంట ఓటింగ్ ఆ విండో ఓపెన్ ఉన్నప్పుడు తనూజ గారికి ఇమ్యూనిటీ వచ్చేసి ఉంటే ఒకవేళ ఈ యాజ్ పర్ ద లీక్స్ మాట్లాడతాం అప్పుడు ఆ భరణి గారికి ఓట్లు పడతాయి కదా. సో ఫ్యామిలీ ఆడియన్స్లో ఖచ్చితంగా భరణి గారికి తనూజ గారు లేదు అంటే ఖచ్చితంగా భరణి గారికి ఓటింగ్ పడుతుంది. సో అప్పుడు అది అన్ఫెయిర్ ఎవరికైతుంది? సంజన గారికి అన్ఫెయిర్ జరుగుతుంది అది. సో అన్ఫెయిర్ జరగకుండా ఆ అమ్మాయి నాకు అసలు వద్దు అనింది కాబట్టి ఆ అమ్మాయి కూడా నామినేషన్స్లో ఉంటుంది. ఇది అంతా యాజ్ పర్ ద లీక్స్ మాట్లాడుతున్నాను నేను. మేబీ జరగుండొచ్చు, అసలు జరగుండకపోవచ్చు, అమ్మాయి అసలు ఇమ్యూనిటీ వచ్చేసి ఉండొచ్చు అమ్మాయికి, మనకు తెలియదు. ఇదంతా చెప్తున్నా జస్ట్ యాజ్ పర్ ద లీక్స్ మాట్లాడుతున్నాను నేను. కాబట్టి ఆ విండో ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు? భరణి గారికి ఓటు పడితే సంజన గారు ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఎందుకంటే సుమన్ అన్నకి కూడా మంచి ఓటింగే పడుతుంది, సంజన గారికి లీస్ట్ ఓటింగ్ ఉంది 2 సార్లు. ఇప్పుడు అది కూడా భరణి గారికి ఓటు అయితే సంజన గారు పక్కా వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు అంటే సంజన గారిని పంపించేయడానికి కూడా మేబీ తనుజ గారి ఫ్యాన్సో లేకుంటే ఎవరైనా కలిసి సంజన గారు ఉండకూడదు అనుకుని ఆ గంట ఓటింగ్ చేస్తే చాలు కదా సంజన గారికి తగ్గిపోవడానికి. సో ఇలాంటివి ఏమి లేకుండా తను కూడా ఓటింగ్లో ఉండడం వల్ల సో మనం కళ్యాణ్ విషయంలో ఏదైతే మాట్లాడుకున్నామో సో ఇక్కడ కూడా అదే జడ్జిమెంట్ వచ్చింది కదా, ప్రాపర్ జడ్జిమెంట్ వచ్చింది కదా. అట్లీస్ట్ ఈ 3 సీనియర్స్ ఎవరైతే ఉంటారో ఆ 3 సీనియర్స్కి వాళ్ళ ఓటింగ్ త్రూ మాత్రమే వాళ్ళ టాప్ 5లోకి వెళ్ళేదానికి వాళ్ళు డిజర్వ్డ్ ఉంటారు. ఓకేనా. వేరే వాళ్ళు ఓటింగ్ ఇండిపెండెంట్గా వాళ్ళు ఓటింగ్ లోపలికి వస్తారు తప్పితే డిపెండెంట్గా రాకుండా. ఓకేనా. సో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి కూడా జరుగుద్ది కదా. దీన్ని నేను ఈ పాయింట్లో ఆలోచిస్తే సో అమ్మాయి తీసుకున్న డెసిషన్ కరెక్టే అని అనిపిస్తుంది నాకు. అండ్ బిగ్ బాస్ కత్తి ఇస్తాడు, పూలు ఇస్తారు, ఒక కొంతమందికి నచ్చదు. ఓకేనా. ఆ మాత్రం దానికి అమ్మాయి ఎందుకు గేమ్ ఆడమంటే బిగ్ బాస్ అలాంటి క్వశ్చన్ అడుగుతాడని అమ్మాయికి తెలియదు కదా. సో అలాంటి క్వశ్చన్ అమ్మాయికి ఎదురవుతుంది కూడా అమ్మాయి ఊహించుండదు, ఎవరు కూడా ఊహించుండరు అలాంటి క్వశ్చన్ ఒకటి అడుగుతారు అని. మరి మొహం మీద నీకు ఇమ్యూనిటీ కావాలా, డబ్బులు కావాలంటే సో డబ్బులు తీసుకుంటే వేరేలాగా ఉంటుంది, ఇమ్యూనిటీ తీసుకుంటే ఇంకొకలాగా ఉంటుంది. అది డెమోన్కి ఖచ్చితంగా అవసరమే ఇమ్యూనిటీ, ఇమ్మాన్యుల్కి ఇమ్యూనిటీ అవసరమే, సంజన గారికి ఇమ్యూనిటీ అవసరమే, సుమనన్నకి ఇమ్యూనిటీ అవసరమే, అందరికీ ఇమ్యూనిటీలు అవసరమే.
బట్ కళ్యాణ్కి అడగనట్టు తనూజ కూడా అడగకుండా ఉంటే బాగుండేది. ఎందుకు అడిగాడంటే ఒకవేళ ఇది యాజ్ పర్ ద లీక్స్ కరెక్ట్ అంటే ఈ డిస్కషన్ క్రియేట్ అవ్వాలని చెప్పి అడుగుతారు ఆ అమ్మాయిని. ఆ నెరేటివ్ వచ్చింది, ఈ నెరేటివ్ వచ్చింది కాబట్టి 2 నెరేటివ్లు వస్తాయి కాబట్టి అది డిస్కషన్ పెట్టడానికి అడిగారు. లేదా కళ్యాణ్కి ఇచ్చిన డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా అమ్మాయికి, ఎందుకు అడగటం? సో అలా అడిగినప్పుడు ఆ అమ్మాయి దాంట్లో తప్పే లేదు అని అనిపిస్తుంది ఒక పాయింట్లో. సో ఇటుపక్క వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి కళ్యాణ్ కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాడా అన్నది మాట కూడా వినిపిస్తుంది. సో అవ్వటంలో కూడా వీళ్ళు అవ్వటంలో కూడా తప్పులేదు. ఎందుకంటే అంత దూరం పంపించినప్పుడు ఆ ఇమ్యూనిటీని వాడుకొని ఉండొచ్చు కదా. సో ఇప్పుడు బయట ఆడియన్స్ ఎలా అయితే ఆలోచిస్తుంటారో లోపల కంటెస్టెంట్స్ కూడా అలాగే ఆలోచిస్తుంటారు. మరి తనూజ గారి ఆలోచన వేరు కదా. సో అది తీసుకొని ఉండొచ్చు కదా. నువ్వు వద్దనుకున్నప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది కదా అన్న దాంట్లో. లేకుంటే ఇంత దూరం వెళ్ళావు కదా, యూ డిజర్వ్స్ దట్ కదా, నీకు వచ్చిన అది మూమెంట్ కదా, నువ్వు దాన్ని ఎందుకు తీసుకోలేదని. అసలు బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఏం మాట్లాడారు అనేది ప్రాపర్ క్లారిటీ లేదు కదా అందరికీ ఎగ్జాక్ట్గా. సో అదనమాట దాని గురించి. అండ్ తనూజ గారు ఓటింగ్లో టాప్లో ఉన్నారు. ఓకే. సో అండ్ ఈ లీక్స్ వల్ల అండ్ ఆమె టీటీఎఫ్ గెలుస్తుంది అని చెప్పడం వల్ల కూడా మేబీ ఇంకొంచెం ఓటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో తను టీటీఎఫ్ వద్దు అనింది కూడా కాబట్టి సో ఇంకొంచెం ఓటింగ్ పెరుగుతుందేమో తనకి, తన ఫ్యాన్స్ వాళ్ళు ఇంకా కొంచెం గట్టిగా ఓటింగ్ వేసుకుంటారు ఆ 1 hour విండో. అండ్ ఇంకొకటి కూడా మీరు ఆలోచిస్తే తనూజ గారు షీ నోస్ వెరీ వెల్. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్ అది గురువారం జరిగింది. సో శుక్రవారం రోజు టెలికాస్ట్ అవుతుంది అని చెప్పి తనూజ గారికి కూడా తెలుసు. మేబీ ఆ 10 షోకు 10కో లేకుంటే 10:30కో 9:30కో 10కో అనే ఎగ్జాక్ట్గా అమ్మకి తెలియకపోయి ఉండొచ్చు. కానీ బట్ నిన్న జరిగింది గురువారం కాబట్టి అది ఈరోజు శుక్రవారం టెలికాస్ట్ అయితే లాస్ట్ రోజు అని కూడా తనూజ గారికి తెలుసు. ఆ 1 hour విండో కూడా సో తనూజ గారు వేస్ట్ చేసుకోకూడదు అనుకున్నారు. సో ఆ ఓటింగ్లో తనూజ గారు టాప్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. సో టాప్లో ఉంటున్నారని అనిపిస్తుంది, ఉంటారు కూడా. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ తనూజ గారు ఇమాన్యుయల్ దగ్గర నుంచి అసలు బిగ్ బాస్ ఏదో ప్లాన్ వేస్తున్నాడు అబ్బా. సింగిల్ ఎలిమినేషనే కొంచెం వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. టీఆర్పీ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలిసి 99.99% ఇమాన్యుయల్ సేఫ్ అయిపోవచ్చు. ఇమాన్యుయల్ కన్నా ఓటింగ్కి ఆ మిస్డ్ కాల్స్ పడుతున్నాయని తెలుస్తున్న దానికి అందరికీ కలిపి. సో ఇమాన్యుయల్కి ఎంతో కొంత సేవ్ అయిపోవచ్చు. కళ్యాణ్ ఓటింగ్ మేబీ యాడ్ అవుతుండొచ్చు, యాడ్ అవ్వకపోతూ ఉండొచ్చు. బట్ ఇమాన్యుయల్ కంటే ఒక సొంత ఓటింగ్ ఉంది కాబట్టి సో డెఫినెట్లీ ఇంతకాలం ఆడుకుంటూ వస్తున్నాడు, టాస్కులు గెలుచుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అనేది తనకి ఆ సైలెంట్ ఓట్ బ్యాంక్ ఇమాన్యుయల్ దగ్గర ఉంది. సో అది కావాల్సినప్పుడు ఇమాన్యుయల్కి బయటకు వచ్చింది. సో అది వస్తుంది, పడుతుంది ఓటింగ్. ఇమాన్యుయల్కి సేఫ్ సైడ్లోనే ఉన్నాడు ఇమాన్యుయల్. డెమోన్ దగ్గర నుంచి డేంజర్, 99% డెమోన్ దగ్గర నుంచి డేంజర్. అసలు ఏం చేస్తారో బిగ్ బాస్ కూడా తెలియదు. ఓకేనా. డెమోన్ అసలు టాప్ 5లోకి తీసుకురావాలని బిగ్ బాస్ ఆలోచిస్తున్నాడా, ఆలోచించట్లేదు. నీకు మొన్న చెప్పాను డెమోన్ డేంజర్లో ఉన్నాడని. బిగ్ బాస్ ఆలోచనలో డెమోన్ డేంజర్లో ఉన్నాడు. యాజ్ పర్ ద ఓటింగ్ డెమోన్ వాళ్ళ ముగ్గురు కంటే ఎక్కువే ఉన్నాడు. బర్నీ గారి కంటే, సంజన గారి కంటే, సుమనన్న కంటే ఎక్కువే ఉన్నాడు. బట్ బిగ్ బాస్ ఆలోచనలో డెమోన్ డేంజర్ జోన్లో ఉన్నాడు. అది ప్రాబ్లం అవుతుంది డెమోన్ది. సో మరి బిగ్ బాస్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడు అనేది క్లారిటీ లేదు. డెమోన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సో ఓట్లు వేసుకోండి డెమోన్కి. సో గట్టిగా ఓట్లు వేసుకోండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఓట్లు. 12 until 11:59 వరకు ఓట్లు వేస్తూనే ఉండండి, ట్రై చేసుకోండి. చాలా రిస్క్ ఫేస్ చేస్తున్నాడు. ఎందుకంటే కంటెంట్ కూడా అబ్బాయిది మంచిగా వస్తుంది. ఇన్ని వారాల్లో లేని కంటెంట్ బిగ్ బాస్ ఈరోజు గట్టిగా వేస్తున్నాడు. కంటెంట్ కొంచెం బెటర్ కంటెంట్ ఇస్తున్నాడు. అండ్ లైవ్లో కూడా బిగ్ బాస్ ఇంటరాక్ట్ అవుతున్నాడు డెమోన్ తోటి. సో ఈ ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువాలా అన్నట్టుగా బిగ్ బాస్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు మొత్తానికి. ఎందుకైనా మంచిది డెమోన్ ఫ్యాన్స్ ఓట్లు వేసుకోండి. ఐ హోప్ అలా జరగదు అని నేను నమ్ముతున్నాను. బట్ ఓటింగ్ పరంగా అయితే నేను నమ్ముతున్నా డెమోన్ వెళ్ళడు, టాప్ 5లోకి వెళ్తాడని నేను నమ్ముతున్నా. కాకపోతే బిగ్ బాస్ ఆలోచనలను మనం రీడ్ చేయలేం కాబట్టి సో మనకు తెలియదు. డేంజర్ జోన్లోనే ఉన్నాడు. లీక్స్ ఇది కూడా, ఓకేనా, ఇది కూడా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇది కూడా లీక్స్ అంతే. సో ఎందుకైనా బెటర్ ఓట్లు వేసి పెట్టుకోండి, ఓకేనా. సరే ఇక్కడి నుంచి ఓట్లు వేసుకోండి అందరూ. సో డెమోన్ దగ్గర నుంచి డెమోన్ అవ్వచ్చు, బర్నీ గారు అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు, సుమనన్ అవ్వచ్చు, ఓట్లు వేసుకోండి అబ్బా బరాబర్. నెక్స్ట్ ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారికి ఓటింగ్ పడుతుంది. బర్నీ గారికి మంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. ఆయన చెప్పాను కదా, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక లాస్ట్ 2 weeks నుంచి ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి కొంచెం ఆయన గేమ్ మార్చాడు. ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి దిగాడు. అది కొంచెం ఆయన కాపాడుతుంది. అదే కాపాడుతుంది ఆయన. ఎంటర్టైన్మెంట్ ఆయన చేస్తున్నాడు, ఆయన నవ్వుపిస్తున్నాడు, ఆయన డ్యాన్స్లు ఆడుతున్నాడు, ఫన్నీగా మాట్లాడుతున్నాడు, ఫన్నీగా చేస్తున్నాడు. ఆ పిల్లలతోటి అంటే లోపల యంగర్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాడు ఆయన. సో కొన్ని విషయాలు కాకపోతే చిన్న చిన్నవి ఆయన
ఉన్నాయి నెగిటివ్స్, బట్ ఇలాంటివి ఆయన కొంచెం కాపాడుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్లో ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఆ ఇమేజ్ని ఈ భరణి గారు భలే ఉంటున్నారు, ఇందులో మంచి సరదాగా ఉంటాడు మనిషి. సో ఈ కైండ్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ అనేవి ఆడియన్స్లోకి వెళ్ళాయి. సో ఆయన ఇష్టపడే వాళ్ళ దగ్గరికి. అండ్ దట్టు ఇంకొక సింపుల్ లాజిక్ ఏంటంటే, బయటకు ఎందుకు వెళ్ళాడో తెలుసు. సో మరి బయటకు వెళ్ళి లోపలికి వస్తున్న వ్యక్తి ప్రీ ప్లాన్డ్గా వస్తాడా లేదా? ప్రీ ప్లాన్డ్గా వస్తాడు కదా. మీన్స్ అంటే మళ్ళీ మేనేజ్మెంట్ కోట, బొక్క భోషణ అగ్రిమెంట్లు ఇవన్నీ కాదండి. పిఆర్ని పెట్టుకోవటము, ఆ ఓట్లు ఎలా వేయించుకోవాలో తెలుసుకోవటము, ఆ ఓట్లు వేయించుకునే విధానము. మేబీ ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన అంత ఓవర్ కాన్ఫిడెంట్గా వచ్చి ఉండొచ్చు లోపలికి, నేను ఎలా అయినా ఉండిపోతానని చెప్పి నార్మల్ పిఆర్ని ఏమైనా పెట్టుకొని ఉండొచ్చు. బట్ వన్స్ ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ తిరిగి లోపలికి వస్తున్నప్పుడు మంచి సాలిడ్ పిఆర్ని సెట్ చేసుకొని ఉండొచ్చు. బ్యాక్ ఎండ్ వ్యవహారం అంతా చక్క పెట్టుకొని ఉండొచ్చు, ఎలా ఓట్లు వేయించుకోవాలి ఏంటి అదంతా, ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మొత్తం, ఆ యాడ్స్ గీడ్స్ రీల్స్ మొత్తం అన్నీ దానికి తగ్గట్టు ఆయన గేమ్ మార్చుకున్నాడు లోపల, గేమ్ ఆడుతున్నాడు లోపల. సో కాబట్టి ప్రీ ప్లాన్డ్గానే ఉంటాడు. అంత ప్రీ ప్లాన్డ్గా లోపలికి వచ్చిన మనిషికి ఓటింగ్ పడకుండా ఉంటుందని ఎందుకు అనుకోవాలి? సో ఓటింగ్ పడుతుంది, మన దగ్గర మిస్డ్ కాల్ డేటా లేదు, మనం ఏం చేయలేం. అదే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఇక్కడ. సో దాని తర్వాత సంజన గారు ఉన్నారు. నిజంగా షీ డిజర్వ్స్ టాప్ 5. సంజన గారికి లిటరలీ డిజర్వ్స్. ఎందుకంటే అసలు సంజన గారు లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9 లేదు. స్టార్టింగ్లో ఆ ఊపు వచ్చింది సంజన గారి వల్లే, ఆ ఇంట్రెస్ట్ వచ్చింది సంజన గారి వల్లే. అసలు కామనర్స్ కాదు, సెలబ్రిటీస్కి ఇంత పేరు వచ్చింది. కామనర్స్ ఇనిషియల్ వీక్స్లో వెళ్ళిపోయారు బయటికి, ఒక వరుసగా 3 వారాలు అంటే మాత్రం సో బికాస్ ఆఫ్ సంజన గారి వల్లే. సంజన గారు అనే వ్యక్తి లేకపోయింటే అసలు కామనర్స్ అంతలావున ఓపెన్ అప్ అయిపోయేవాళ్ళు కాదు, అంతలావున ట్రిగ్గర్ అయ్యేవాళ్ళు కాదు. అప్పుడు భరణి గారి మీదకి వెళ్ళేవాళ్ళు కాదు, ఫస్ట్ సంజన గారి మీదకి వెళ్ళేవాళ్ళు కాదు, అలాగే తనుజ గారి మీదకి వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళప్పుడు. సో అదంతా అసలు ఈ షో మొత్తం తిరగడానికి కారణము, ఒక ఉల్టా తిరగడానికి కారణం మాత్రం సంజన గారే. షీ డిజర్వ్స్. అందులో ఈ వీక్ కూడా పాపం సంజన గారిని బిగ్ బాస్ మనం ఏడిపిస్తూనే ఉన్నాడు. ఆ ఆడియన్స్లో ఎంతో కొంత సింపతి వర్కౌట్ అవుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్లో ఉండటము, వీళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉండటము. సంజన గారికి కూడా పెద్ద పిఆర్ఏ ఉందబ్బా, ఓకేనా, సంజన గారికి పెద్ద పిఆర్ఏ ఉంది. సంజన గారికి కూడా ఓట్లు పడే చోట్ల నుంచి ఓట్లు పడుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ తెలుగు ఆడియన్స్ బిగ్ బాస్ చూసిన వాళ్ళు మెజారిటీ ఆడియన్స్ సంజన గారి వైపు కాకుండా, సో స్టార్టింగ్ డేస్లో సంజన గారి వైపు ఉన్న వాళ్ళందరూ తర్వాత మార్చుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్కి వస్తే వీళ్ళిద్దరు బాండింగ్ వల్ల, ఇమాన్యుయల్ సంజన గారి బాండింగ్ వల్ల, సో ఇమాన్యుయల్ని ఎట్లయినా కానీ కొంచెం ముందుకు పంపించాలి, పుష్ చేయాలన్న దాంట్లో సంజన గారికి మిస్ అవుతుంది ఆ ఛాన్స్. లేకుంటే సంజన గారు 2 సార్లు డేంజర్ జోన్లోకి వెళ్ళేసి రావటం ఏంటి సంజన గారు, ఈవెన్ దో ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేకపోయినా కూడా. ఆలోచించండి, అదే ప్రాబ్లం అక్కడ. సో అందుకని నేను చెప్తున్నాను చాలా ధైర్యంగా, సంజన గారు కొంచెం డేంజర్ జోన్లో ఉన్నారు. అండ్ మిస్డ్ కాల్స్ ఎలా పడుతున్నాయి మన దగ్గర డేటా లేదు. హాట్‌స్టార్లో సంజన గారి పొజిషన్ 5వ పొజిషన్లో ఉంది. సో చాలా ట్రై చేస్తున్నారు సంజన గారు కూడా. సో కష్టపడుతున్నారు టాప్ 5లో ఉండడానికి. సో అందుకనే బిగ్ బాస్ మామ చూస్తుంటే టాప్ 6 పెట్టేలాగే ఉన్నాడు. వీళ్ళ కష్టాన్ని చూసి ఖచ్చితంగా కష్టాన్ని గుర్తిస్తారనే నమ్ముతున్నాను. టాప్ 6లో అయినా పెట్టి, సో సీనియర్స్లో ఎవరికో ఒకరికి, ఇద్దరికి ఛాన్స్ అన్న ఇస్తారు. లేదంటే అసలు ముగ్గురికి ఛాన్స్ ఇచ్చి డెమోనికి అన్యాయం చేసినా కానీ చేయొచ్చు బిగ్ బాస్ మామ. డెమోని ఎలిమినేట్ అయితే మాత్రం ఈ బిగ్ బాస్ మామ అన్యాయం చేసినట్టే, ఇంకంతే. ఇది మోస్ట్ అన్ఫేర్ ఎలిమినేషన్ ఏదైనా ఉంది అంటే హౌస్లో, ఒకవేళ డెమోని ఎలిమినేట్ అయితే ఇదే అవుతుంది. ఇదే అవుతుంది. డెమోన్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అవుతుంది ఖచ్చితంగా. సో అంత దూరం తీసుకురావడం బిగ్ బాస్ మావని నేను బలంగా నమ్ముతున్నాను. సో లాస్ట్ పొజిషన్లో సుమన్ ఉన్నాడు. నిజంగా సుమనన్నకి ఓట్స్ తగ్గుతున్నాయి. ఇన్ని వారాలు సుమనన్న నేను రెస్పెక్ట్ తోటి ఓట్లు వేసుకుంటూ వస్తున్నారు తెలుగు ప్రజలు. సో ఆయన ఏమి మేనేజ్మెంట్ కోట కాదు, ఆయనకు ఓట్లు పడుతున్నాయి. ఆయనకు కూడా ఒక పిఆర్ఎస్ ఉంది. ఆయన సినిమాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఆయనకు ఎన్ని సినిమాల్లో పనిచేస్తుంటారు, ఎన్ని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ల్లో పనిచేస్తుంటారు. ఆ ప్రొడక్షన్ హౌస్లో ఎంత పెద్ద పెద్ద సినిమాలు తీస్తుంటారు. మరి అంతమంది అన్ని సినిమాల్లో ఆయన నటించున్నప్పుడు మరి ఆయనకు ఒక్క పిఆర్ ఏజెన్సీ తెలియకుండా ఉంటుందా చెప్పండి? పెద్ద పిఆర్ ఏజెన్సీ, మరి పెద్ద పెద్ద సినిమాలే మార్కెటింగ్ చేసే ఏజెన్సీ ఒక్క కంటెస్టెంట్కి మార్కెటింగ్ చేయలేదా? బరాబర్ చేస్తున్నారు కాబట్టి సుమనన్న ఉంటున్నాడు. అండ్ తెలుగు ప్రజలు కొంచెం సెంటిమెంటల్ ఫూల్స్ అని చెప్పి మన ఏదైతే ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడో, సో అలాగే మనం కూడా కొంచెం సెంటిమెంట్కి లొంగిపోతాము డెఫినెట్లీ. అదే మన సుమనన్న రెస్పెక్ట్ ఇద్దాము, ఎందుకు పంపించాలా పాపము, ఆయన ఏదో ఉండాలని వచ్చాడు. సో ఆయన ఆడితే ఏంది, ఆడకపోతే ఏంది, ఆయన ఉంచుదాము అని చెప్పి ఇన్ని వారాలు ఆయన ఉంచుకుంటూ వచ్చారు. ఎంతమంది ఎన్ని తిట్టారు, ఎన్ని రివ్యూయర్స్ ఎన్ని తిట్టుంటారు ఆయన్ని. కనీసం మన పాపం అయినా కూడా ఆడియన్స్ అసలు ఇన్ఫ్లుయెన్స్ కూడా అవ్వకుండా, అంటే రివ్యూయర్స్కి ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు అని చెప్పి ఈయన ఎలిమినేట్ అవ్వకపోతుంటే అర్థమవుతుంది నాకు బేసిక్గా.
అలా వస్తూనే ఉన్నాడు ఆయన. మేబీ ఈ వీక్ కొంచెం కాంప్లికేట్ అవ్వచ్చు. హాట్‌స్టార్‌లో లిస్ట్‌లో ఉన్నాడు కానీ మిస్డ్ కాల్స్‌లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియట్లేదు నాయన. ఈరోజు నైట్ అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ 6:00 7:00 వాళ్ళు మొత్తం కొలాబరేట్ చేస్తారు. సో అవన్నీ సార్ట్ అవుట్ చేసి ఒక ఫైనల్ ఫిగర్‌ని తీసుకొస్తారు బయటికి. అంటే రెండిటికి మీద పర్సెంటేజ్ బయటకు తీసుకొస్తారు. ఆ పర్సెంటేజ్‌లో ఆ లీస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ లీస్ట్‌కి బాటమ్ 2కి బాటమ్ 3కి సో మధ్య వేరియేషన్‌ని చూసి ఓకే వీళ్ళు పంపించేయచ్చులే అని అనుకోని కూడా పంపించేయచ్చు. ఓకేనా. సో ఇంకా టూ మచ్ వేరియేషన్ బాటమ్ 3కి బాటమ్ 4కి బాటమ్ 5కి బాటమ్ 6కి ఉందనుకోండి, డబుల్ ఎలిమినేషన్ కూడా బిగ్ బాస్ టీమ్ చేయొచ్చు. దానికోసం ఎందుకు మనం ఏవీలు అవి చేయటం అని కూడా ఆలోచించవచ్చు బిగ్ బాస్ టీమ్. కంప్లీట్లీ వాళ్ళ డెసిషన్. బట్ సుమన్ అన్న లిస్ట్లో ఉన్నాడు. కాకపోతే ఓటింగ్ మిస్డ్ కాల్స్ ఓటింగ్ క్లారిటీ లేదు. ఆ మిస్డ్ కాల్స్ ఓటింగ్ క్లారిటీ ఉంటే సో డెఫినెట్లీ మనం మాట్లాడుకోవచ్చు. అది క్లారిటీ లేనప్పుడు సో ఎవరు ఎలిమినేట్ అవుతారని ఎగ్జాక్ట్గా చెప్పలేము. సుమన్ అన్న ఎలిమినేట్ అవుతారని చెప్పి లాస్ట్ వీక్ కూడా అనుకున్నాం. బట్ రితు చౌదరి వెళ్ళిపోయింది కదా. బికాస్ ఆఫ్ సుమన్కి మిస్డ్ కాల్స్ ఓటింగ్ పడితే కలిపితే 13% వచ్చింది ఓటింగ్ అఫీషియల్ ఓటింగ్లో. రితుకి 7% ఇక్కడ ఆగిపోయింది. రితుకి మిస్డ్ కాల్ ఓటింగ్లో సుమన్కి అలా పడుతుంది. సో మిస్డ్ కాల్స్ అనేవి చాలామంది ఇగ్నోర్ చేస్తారు. అసలు మిస్డ్ కాల్సే మెయిన్. అదనమాట సంగతి ఓవరాల్గా. సో ఇది ఎలిమినేట్ ఎవరు అవుతారు ఏంటి అనేది ఈవినింగ్ ఒక క్లారిటీ వచ్చింది. మనం ఈవినింగ్ ఒక్కొక్కసారి మాట్లాడుకుందాం. సో ఇప్పటివరకు ఇదనమాట. సో లాస్ట్ వరకు ఎవరైనా వీడియో చూస్తుంటే మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ జై హింద్.